పక్షులలో ఉన్నటువంటి పక్షి యొక్క తల్లి తన పిల్లలకు చెప్తా ఉందంట ఈ విధంగా. వాటి భాష వేరు, మన భాష వేరు. అయితే పక్షి యొక్క తల్లి ఆ యొక్క వారి భాషలో చిన్న పక్షికి చెప్తా ఉంది ఒక మాట. ఏమని అంటే, నేను బయటికి వెళ్తున్నాను, మీకు భోజనం, మీకు ఆహారం తేవడానికి వేటగాడు వచ్చి వల వేస్తాడు. వేటగాడు వచ్చి వల వేసినప్పుడు ఆ వలలోకి మీరు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే వేటగాడు పట్టుకొని పోతారని చెప్పారు. ఏం చెప్పారండి? వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు జల్లినప్పుడు ఆ గింజల కొరకు మీరు వెళ్ళినట్లయితే వేటగాడు వచ్చి మిమ్మల్ని పట్టుకొని పోతారని తల్లి పిల్లలకు చెప్పగానే పిల్లలు బాగా విన్నాయి. సరే అమ్మా, మేము ఇంట్లో ఉంటాం, మేము గూట్లోనే ఉంటాము, నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాము, ఈ యొక్క పక్షి గూడుని విడిచి బయటికే వెళ్ళమన్నారు. సరే, ఆ తల్లి పక్షి ఆ యొక్క పిల్లలకు ఆహారము తేవడానికి బయటికి వెళ్ళింది. అంతలోపల పిల్లలు ఆలోచిస్తున్నాయి, ఏంటి బయట ఒక శబ్దం వినబడతా ఉంది, ఆ శబ్దం ఏంటి అని తొంగి చూస్తే ఎవరో ఒక వ్యక్తి వచ్చి విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. ఈ యొక్క చిన్న పక్షి పిల్లలు అనుకుంటున్నాయి, మా తల్లికి ఏం తెలుసు, ఎక్కడికో దూరం పోయింది, దేనికోసం? మాకు ఆహారాన్ని తేవడం కోసం. ఇక్కడే ఉన్నాయి కదా, మా తల్లికి తెలీదు అనుకొని ఏంటి ఇంత ఆలోచించకుండా వెళ్ళింది అని ఆ చిన్న పక్షులు వెళ్ళి ఆ గింజలు తింటా ఉంటే తినేసి పైకి ఎగురుతూ ఉంటే ఎగరలేకున్నాయి. ఏమైంటుందండి? వలలో చిక్కుకొని పోయింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం దేవుని సన్నిధిలో వాక్యం వింటూనే ఉంటాము. ఫోన్లో కూడా వాగ్దానాలు పంపిస్తూనే ఉంటాము. వింటున్నాం, చదువుతున్నాం. కానీ సమస్య ఏంటి అంటే దాన్ని పాటించడం లేదు. అవును కదండి? వింటున్నారు, ఆ పక్షులు విన్నారు కానీ వింటూనే వెళ్ళి ఆ యొక్క నెట్టులో వలలో చిక్కుబడి ఆ యొక్క వేటగాడి యొక్క చేతుల్లో చిక్కుకొని పోయారు. మన జీవితంలో వాక్యము వింటున్న వారి మాత్రమేగా కాకుండా విని దాని ప్రకారం జీవించినట్లయితే వాటి యొక్క ఫలములు మనం పొందుకుంటాము. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చేది ఏంటి అంటే, మీరు వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తే వాటి ఫలాలు పొందుకుంటారు. ఏ ఒక్క పంటను, ఏ యొక్క విత్తనాలు వేస్తే అదే పంట మనకు వస్తుంది. అవునా కదా అండి? టమోటా వేస్తే బియ్యం వస్తాయా? రావు కదండి. ఏ పంట వేస్తే అదే మనకు వస్తుంది. మనం వాక్యాన్ని విశ్వసిస్తే దేవుడు నిజముగా విశ్వసించిన వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. వింటున్న వారిగా ఉండకుండా విని దాని ప్రకారం జీవించే వారిగా ఉందాము. వాక్యం ఒక కాలేజీలో ఇంటర్ అయిపోయింది, 10వ తరగతి ఇంటర్ అయిపోయింది. కాలేజీకి వెళ్ళారు స్టూడెంట్స్. అది ఒక క్రైస్తవ పాఠశాల. అక్కడ కాలేజీలో బాగా చదువు చెబుతారని అందరూ కూడా లైన్లో నిలవబడ్డారు. సరే, ఒకరి తర్వాత ఒకరు స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మనకి ఇంటర్వ్యూ బాగా తెలుసు. వచ్చి స్టూడెంట్ కూర్చున్నారు, ఈ ప్రిన్సిపల్ క్రైస్తవుడు కూర్చొని ఉన్నాడు, టేబుల్ మధ్యలో ఉంది. ఒక మాట అడిగాడంట, నీవు ఈ కాలేజీలో చదివి ఏం చేస్తావని. ఆ వ్యక్తి అన్నాడంట, మామూలుగానే వాడు చదివినా చదవకున్నా చెప్పే మాట ఏంటి, నేను బాగా చదువుకుంటానని చెప్పాడు. మనలాగే చెప్పాడు ఆ వ్యక్తి కూడా, బాగా చదువుకుంటాను సార్. అవునా, చదువుకున్న తర్వాత ఏం చేస్తావు? కాలేజీకి మంచి పేరు తెస్తాను సార్. సరే నాయనా, నీకు సీట్ ఇవ్వబోతున్నాను, మరికొన్న ప్రశ్నలు అడగబోతున్నాను, బాగా చెప్పు అన్నాడు. అయితే చదివి మంచి కాలేజీకి పేరు తెచ్చుకున్న తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావంటే, సార్ నేను మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాను, బాగా జాబ్ చేస్తాను సార్ అన్నాడు. బాగానే ఉంది. జాబ్ చేసిన తర్వాత ఏం చేస్తావు? సార్ నెక్స్ట్ మంచి డబ్బులు సంపాదిస్తాను సార్. డబ్బులు సంపాదించిన తర్వాత ఏం చేస్తావు? సార్ మ్యారేజ్ చేసుకుంటాను సార్. మ్యారేజ్ అయిపోయింది. సరే, మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి? సార్ మంచి కుటుంబం ఉంటుంది, కుటుంబంతో జీవిస్తాను అన్నాడు. సరే, జీవించావు, ఆ యొక్క జీవితం గడుస్తూ ఉన్నది, కుటుంబం ఉన్నది, నీకేమున్నది? మంచి జాబ్ ఉన్నది, మంచి డబ్బులు శాలరీ ఉన్నది. తర్వాత ఏం చేస్తావంటే, సార్ అందరిలాగానే రిటైర్డ్ అయిపోతాను సార్ అన్నాడు. సరే, రిటైర్డ్ అయిపోతావు. రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తావు? ఏం మాట్లాడలేదు. సరే, ఇక్కడున్నవారు
ఒక్కొక్కరు ఒక పని చేస్తూ ఉంటారు. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా సరే ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. మనం చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నాం, దేవుని కృపను బట్టి ఒక పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు మీరున్నటువంటి పొజిషన్ తర్వాత పొజిషన్ మారుతూ వస్తుంది. దేవుడు దీవిస్తూ వస్తాడు, ఆశీర్వదిస్తూ వస్తాడు. అంతా అయిపోయింది, వృద్ధాపంలోకి వచ్చారు. తర్వాత ఏం జరుగుతుంది? అన్నీ బాగానే ఉన్నాయి. కుటుంబము, మనం చదువుకున్నాము, కాలేజీకి వెళ్ళాము, లేదంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాము, ఒక మంచి ఉద్యోగాన్ని చేస్తాను, డబ్బులు ఉంది, పేరు ఉంది, ఖ్యాతి ఉంది, ఘనత ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత ఏంటి? మనిషి మరణిస్తాడు, ఒక చోటికి వెళ్తాడు. ఆ వ్యక్తి హృదయంలో దేవుని నమ్మి యేసుప్రభు నా దేవుడని పాపాన్ని ఒప్పుకున్నట్లయితే పరలోకానికి వెళతాడు. ఒప్పుకోనట్లయితే ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు. అయితే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో రోజు మన పని భారాన్ని బట్టి మనం జీవిస్తున్నాం, అవునా కదా అండి? మన ఉద్యోగం నిమిత్తమో, మన కుటుంబం నిమిత్తమో, లేదంటే మన ఆరోగ్యం నిమిత్తమో, మన స్నేహితుల నిమిత్తమో మనం వీటన్నిటికీ సమయాన్ని గడుపుతున్నాము. కానీ మహా అంటే ఆదివారము మనం గడిపే సమయం 2 గంటలు మాత్రమే. ఆ 2 గంటలు కూడా వచ్చి రానట్టుగా, వచ్చి వెళ్ళినట్టుగా వెళుతూ ఉంటే పరమందున్న దేవుని యొక్క హృదయం అనుకుంటూ ఉంది, బ్రతికి ఉన్నప్పుడు నాతో గడపని వ్యక్తి ఏ విధంగా మరణించిన తర్వాత నేను స్వీకరించాలి. నేను ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణో అంత న్యాయము కలిగిన దేవుణ్ణి, ఎంత ప్రేమిస్తానో అంత న్యాయము తీర్చే దేవుణ్ణి. గనుక ప్రతిసారి మనం గమనించాలి. దినములు గడుస్తున్నాయి, వృద్ధాపంలోకి వెళ్తూ ఉన్నాము, అనేకమైన సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఇచ్చారంట. ఇవ్వగానే ఏంటి ఈరోజు స్పెషల్ అంటే నా బర్త్డే అన్నానంట. అరే నువ్వు బర్త్డే చేసుకుంటున్నావు సంతోషంగా, కానీ 1 సంవత్సరం పెరిగింది, మరణానికి దగ్గర అవుతున్నావు అని చెప్పాడంట. అవునా కదా అండి? అది వినడానికి కొంచెం కష్టమైనా నిజమే. అది దినములు గడుస్తున్నాయి, గడిచే కొలది దేవునితో సహవాసం చేసి జీవిద్దాము, దేవుడిచ్చి కృపను పొందుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం 3వ వచనం నుంచి అందరము కూడా కలిసి స్పష్టంగా చదువుదామండి. అందరము కూడా 3వ వచనం నుంచి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 5వ పేజీ నెంబర్. అందరు తెరిచినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. హల్లెలూయా. 8వ వచనం ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. అందరము కలిసి చదువుదాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరొకసారి చదువుదామండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలు మాత్రం ఒకసారి చదవండి సహోదరులు. ఇప్పుడు పురుషులందరూ గట్టిగా ఒకసారి చదువుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధి కావాలి అంట. హృదయం శుద్ధి కావాలంటే ఏం చేయాలండి? ఒక మంచి ఈటా సోప్ వేసి కడిగితే సరిపోతుందా? అది ఏ డాక్టర్ వల్ల కూడా కాదు. ఒకే ఒక డాక్టర్, పరమందున్న పరమ వైద్యుడైన యేసు ప్రభు వల్ల మాత్రమే మన హృదయం శుద్ధి అవుతుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు హృదయం భారం అయిపోయింది, ఏమైనా చేయగలరా అంటే, నా భారమే నేను దించుకోవడం కష్టమైంది, నీ భారం నేను ఎట్లా తీరుస్తానయ్యా అని అంటాడు. హృదయంలో ఉన్నటువంటి భారానికి ఎటువంటి ఆపరేషన్ లేదండి, అశాంతికి ఎటువంటి ఆపరేషన్ లేదు. యేసు నామమే మనకు సమస్తమైనటువంటి ఆశీర్వాదానికి కారణం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. అయితే దేవుడు కోరుకుంటున్నాడు,
మనము మన పిల్లల విషయం కోరుకుంటాం, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, ఉండాలి అని. దేవుడు కోరుకోడా మన హృదయం శుద్ధి కావాలని? దేవుడేమో పరిశుద్ధుడు, దేవుడేమో నీతిమంతుడు. ఆయన బిడ్డలుగా మనము కూడా పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ శుద్ధి కావాలి. ఈ లోకములో అనేక మత గ్రంథాలు ఉన్నాయి. నేను కూడా అనేక గ్రంథాలు చదివాను. అయితే ఏ గ్రంథము చెప్పలేదు ఒక మాట. ప్రతి గ్రంథము చెప్పింది నీవు జీవించాలి అంటే ఈ లోకంలో ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఆ యొక్క ఆర్భాటాలు చేయాలి, ఆ యొక్క యాగాలు చేయాలని చెప్పింది. కానీ పైకి మాత్రమే ఆచారాలు చెప్పింది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే నీ హృదయం శుద్ధముగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం వెళ్ళాలి అంటే ఆచారాలు పనికిరావు. హృదయం శుద్ధిగా మార్చబడితేనే పరలోకము చేర్చబడుతాము. దానికి ఎటువంటి డబ్బు అక్కర్లేదండి. కేవలం మోకాళ్ళుని, ప్రభువా తెలుసో తెలియక నీకు వ్యతిరేకముగా అనేకమైన పాపాలు చేశాను, నన్ను క్షమించుమని హృదయపూర్వకంగా అడిగితే దేవుడు హృదయాన్ని శుద్ధి చేస్తాడు. ఆదికాండము 19వ అధ్యాయం ఒకసారి మనం చూద్దామండి. 10వ వచనం నుంచి చదువుదామండి. సొదొమ గొమొరా అనేటువంటి పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణము సొదొమ గొమొరా అని పిలువబడుతూ ఉంది. ఆ పట్టణములో పాపం ఎక్కువైపోయింది. మనుషుల మీదకి మనుషులు అనేకమైన పాపాలు చేస్తా జీవిస్తున్న సమయం అది. అలా జీవిస్తూ ఉండగా దేవుడు 2 దేవదూతలను పంపాడు. 2 దేవదూతలు వచ్చి సొదొమ గొమొరాలో ఉన్న ఒకే ఒక్క నీతిమంతుని కొరకు, ఆ నీతిమంతుని కుటుంబాన్ని రక్షించాలని. ఒక పట్టణంలో ఎంతమంది ఉంటారండి? కొన్ని లక్షల మంది ఉంటారు. లక్షల మంది పాపము చేసి దేవునికి అయిష్టంగా ఉండగా ఆ లక్షల మందిలో ఒకే ఒక కుటుంబం దేవునికి ఇష్టంగా ఉందని, దేవుడు ఆ యొక్క పట్టణాన్ని అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నదని, వారందరూ చనిపోతారని దేవుడు పరలోకము నుండి 2 దూతలను పంపించి లోతు ఇంటి దగ్గరికి వెళ్ళి, లోతు రేపటి దినమున ఈ స్థలమంతా అగ్ని చేత కాల్చబడుతుంది గనుక నీవు రేపటి ఉదయకాలమునే నీకున్న వస్తువులని సర్దుకొని వచ్చేయమంటే 17వ వచనం చదువుదామండి. లోతు ఇంటికి 2 దేవదూతలు వెళ్ళారు. అందరం బాగా గమనిద్దామండి. లోతు ఇంటికి ఎంతమంది వెళ్ళారండి? 2 దేవదూతలు వెళ్ళి నిలువబడి, లోతు రేపటి దినమున అనుకుందాం 4 గంటలకి అగ్ని వచ్చి ఈ ప్రదేశాన్ని కాల్చేస్తుంది గనుక మీరు త్వరగా సిద్ధం అవ్వాలి అంటే 4 కాబోతా ఉన్నది. 4కి 5 నిమిషాలు ఉంది. కానీ వారు కదలలేదు. వారికి ఒక అవకాశం ఇవ్వబడి ఉంది. మనం కూడా కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే భర్త త్వరగా రమ్మంటే ఇంకా సమయం ముందులే, లేదంటే భార్య త్వరగా రండి మనం పాటలు పాడాలంటే ఇంకా సమయం ముందులే అనుకుంటారు. వారు కూడా అదే విధంగా పరలోకము నుంచి దిగి వచ్చిన దూతలు చెబుతున్నా వినలేదంట. విన్నారు కానీ ఆ పక్షుల వలె ఉన్నారు. సరే వింటున్నారు. అప్పుడు ఆ దూత ఏం చేసిందంటే, దేవుడేమో నన్ను రక్షించాలి వాళ్ళని పంపించారు, వీరేమో ఇక్కడే ఉన్నారు అని స్వయాన ఆ 2 దేవదూతలు లోతును, లోతు భార్యను, లోతు పిల్లలను చెయ్యి పట్టుకొని ఊరి బయటికి త్వరగా తీసుకెళ్తూ ఉంటే, ఆ గేటు దగ్గర ఊరి బయట దాటిపోతాము, ఇక్కడ ఉన్నారు వారు, ఈ పోడియం దగ్గర ఉన్నారు, గేటు దాటితే వెళ్ళిపోతారు. అందరూ కూడా ఇంకా వెళ్ళిపోతే వెనక్కి తిరగకూడదు. ఎవరైతే వెనక్కి తిరుగుతారో వారు అక్కడే చనిపోతారు, ఉప్పు స్తంభంలా మారిపోతారు. లోతు భార్య, లోతు పిల్లలు కొద్దిగా కొన్ని అడుగులేస్తే చాలు ఆ అగ్ని వారిని ఏమి చెయ్యలేదు. దేవుడు ఒక బార్డర్ వేశాడు. మన యొక్క ఆర్ట్స్ కాలేజ్ కూడా ఒక కాంపౌండ్ ఉంది. అదేవిధంగా వారి పట్టణానికి ఒక కాంపౌండ్ అనేది ఉంది. అది దాటిపోతే అది వారిని ఏమి చేయలేదు ఆ అగ్ని. కానీ వారిలో ఒకరు మాత్రం ఆ ప్రదేశాన్ని మర్చిపోలేకపోయారు. వారు హృదయం శుద్ధిగా చేసుకోలేదు కాబోలు. సరే వెళ్తూ ఉండగా దేవదూతలేమో పట్టుకొని వెళ్తున్నారు. దేవుడు కూడా వాక్యము చేత పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను అలసిపోతున్నాను, నేను నడవలేనని అనుకుంటూ ఉంటాం. అయితే పట్టుకొని వెళ్తూ ఉంటే ఒకానొక సమయంలో లోతు యొక్క భార్య ఒక ఆలోచన చేసింది. అనేక సంవత్సరాలు పుట్టినప్పుడు నుండి ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే జీవించాను,
నా ఇంటిలో ఏమైనా మర్చిపోయానేమో. ఏమండి, ఒక్కసారి గమనించండి, వస్తువులు ఇంపార్టెంటా, ప్రాణం ఇంపార్టెంటా? ప్రాణం ఇంపార్టెంట్ కదా. ఆమె అనుకున్నది, నా స్నేహితులు ఎట్లా ఉన్నారో అక్కడ నా యొక్క ధనం ఏమన్నా మర్చిపోయానేమో, నాదేమన్నా వస్తువులు మర్చిపోయానేమో అని వెనక్కి తిరిగి చూడగానే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుడే దేవదూతలను పంపించి వారు బ్రతకాలని, వారు బ్రతుకు గట్టాలని, బ్రతికి జీవించాలని దేవదూతలను పంపించి వారు చెయ్యి పట్టుకొని వెళ్తున్న 10 అడుగులు వేస్తే రక్షణ పొందేవారు. 10 అడుగుల లోపలనే ఆ యొక్క లోతు భార్య వెనక్కి తిరిగి చూడగానే ఉక్కు స్తంభముగా మారిపోయింది. ఆ స్తంభము ఇప్పటికి కూడా అదే విధంగా ఉంది. ఎందుకు ఉందంటే, ఒకసారి మీకు టీవీలో కూడా చూపిస్తాను. ఎందుకు ఉన్నదంటే, అలా ఆ స్తంభాన్ని మనం చూసినప్పుడు మనం గమనించాలి, దేవుడు మనకు ఒక బార్డర్ పెట్టాడు, రక్షణలో నడిపించాడు. ఒకవేళ లోకాశల వైపు చూస్తూ వెనక్కి తిరిగినట్లయితే ఆమె ఒక స్తంభముగా మారిపోయినట్టుగా ఈ లోకములో ఏమీ లేని వారిగా మిగులుతామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఎన్నో అవకాశాలు దేవుడిచ్చి నడిపిస్తున్నాడు, అవునా కదా అండి? ఇక్కడున్న వారు ఎవరు కూడా ఒక విషయం గమనించాలి, ఎప్పుడో చనిపోవలసిన వారమైన మనలని దేవుడు ఇంతవరకు బ్రతికించాడంటే నిజముగా అది దేవుని కృప. ఈ విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటే గొప్ప మేలులు పొందుకుంటాం. ఇంకా ఏమి చేయలేదు, ఇంకా ఏమి కాలేదంటే నిజముగా లోతు భార్య వారి యొక్క స్నేహితులని మనం గమనించాలి. ఈ విధంగా ఆలోచించేవారు ఎవరు అంటే లోతు భార్య యొక్క స్నేహితులు. ఆమె ఆగిపోయింది స్నేహితుల కొరకు, ఆమె ఆగిపోయింది తన యొక్క బంగారము వెండి కొరకు. మనం ఈ లోక ఆశల కొరకు ఆగిపోక దేవునితో సాగిపోయినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం శుద్ధి కావాలి అంటే లోకము వైపు మనము తిరగకూడదు, లోకస్తులతో సహవాసం చేయకూడదు. ఎందుకు లోకస్తులతో చేయకూడదు అంటే, కీర్తనలు 1 కీర్తన చదువుదామండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథంలో దుష్టులతో సహవాసం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఒక మాట చెప్పిన మాట ముగిస్తాను, అందరూ గమనిద్దాం. మనకు తెలుసు, మనందరం ఇంట్లో దోశలు వేస్తామండి. ఎంతమంది వేస్తారు? చేతి చూపిద్దామండి. మిగతా వారు ఎవరు వేయలేదా? సరే, ఇడ్లీ చేస్తామా ఇంట్లో? ఇడ్లీ తక్కువ చేస్తాము, కానీ దోశలు ఎక్కువ చేస్తాం. ఎందుకు? కొంచెం సింపుల్గా ఉంటుంది. బయట దోశ కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇంట్లో అయితే ఎన్నైనా చేసుకుని తినచ్చు. బయట అయితే ఒక్క దోశనే తింటాం, కానీ ఇంటిలో అయితే ఎన్ని కావాలంటే అన్ని అడిగి అమ్మ ద్వారా చేయించుకొని తినచ్చు. అయితే ఆ యొక్క దోశ పిండి మనకు బాగా తెలుసు కదండి. ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. అంతా బాగా చెప్తున్నారు. అయితే దోశ పిండి ఒక గిన్నెలో ఉందనుకోండి, ఆ దోశ పిండిలో కొంచెం చెడిపోయింది ఉంటే ఏం చేస్తాం? కలిపేస్తామా? బాగా కలిపేస్తే కొంచెం టేస్ట్ బాగా పెరుగుతుంది అనుకుంటామా? ఏం చేస్తామండి? తల్లులు చెప్పాలి, పారేస్తారా? సరే, ఇప్పుడు పెద్ద ఒక చిన్న బౌల్ గిన్నె ఉంది, దాంట్లో ఈ యొక్క పిండి ఉంది, దోశ పిండి ఉంది. అప్పుడు కొద్దిగా చివరిలో చెడిపోతే గెరెట తీసుకొని బాగా తిప్పం, ఆ యొక్క భాగాన్ని తీసి పక్కనేస్తాం. వేయకుండా ఉంటే మొత్తం జరిపోతుంది. మన జీవితంలో కూడా దేవునికి అయిష్టమైనవి తీసి పక్కనేస్తే దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేసి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు ఆమేనని చెప్దామండి. హల్లెలూయా. ఈ దినాన తీర్మానం చేసుకుందామా? దేవునికి అయిష్టమైన ఆ చెడిపోయిన పిండి మనలో ఏదైనా ఉంటే తీసి పక్కనేద్దాము. పక్కనేయడం అంటే గుండెను మనం తీసి ఇట్లా అట్లా కత్తితో చేయడం కాదండి. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు, దేవుడే తీసి కడిగి పరిశుద్ధపరుస్తాడు మన పాపాన్ని. హల్లెలూయా. ఈ దినాన తీర్మానం చేసుకునే సమయం మనకున్నది. ఒక వ్యక్తి చనిపోయి పరలోకానికి వెళ్ళాలనుకుంటూ అక్కడే నిలిచిపోయాడు. ప్రభువా, నన్ను ఎందుకు నువ్వు లోపలికి రానివ్వడం లేదంటే, నీకు ఆహ్వానం లేదన్నాడు. ఎందుకు? బ్రతికి ఉన్నంత వరకు
అనేక సార్లు రక్షణ పొందు బాప్తిజం తీసుకో, మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో అంటే ఒప్పుకోలేదు. ఏ విధంగా నేను స్వీకరించాలి? నా కుమార్తె, నా కుమారుడా, హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకో, నేను పరలోకాన్ని ఇస్తానని చెప్పాను కదా. సమయం ఉన్నప్పుడే సద్వినియోగము చేసుకోవాలి. సమయం అయిపోయిన తర్వాత వృద్ధాపమందు నేను బాప్తిసం తీసుకుంటానంటే అంతవరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో మన తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. ఈ దినాన మనం చూసాము, మొన్న కరోనా వచ్చిపోయిన సంవత్సరంలో, మొన్న అంటే నిన్నగాక మొన్న కాదండి, 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి తల్లిదండ్రులు బాగున్నారు, పిల్లలు చనిపోయారు. పిల్లలు బాగున్నారు, మరొక సీజన్లో కరోనాలో పెద్దలు మరణించారు. ఎప్పుడు ఎవరు ఎట్లా ఏమవుతారో తెలీదు. సమయం ఉన్నప్పుడే, డబ్బు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటాం కదండి, రేపు ఎట్లుంటుందో ఏమో అని. సమయం ఉన్నప్పుడే రక్షణ పొందుదాము, దేవునికి ఇష్టంగా జీవిద్దాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులుగా మార్చబడుదాము. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూద్దాము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన.